రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు అంటున్నారు అంబటి. జగన్ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటామనడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారైనా లైవ్ చూస్తున్నాం మనం. తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. ఆ రోజు రాని వివాదం వాళ్ళు ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు. సరే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు కాబట్టి మీ ప్రభుత్వం అండి అనొచ్చు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళారు కదా, ఎన్నిసార్లు వెళ్ళారు? ఇప్పటికి ఇవాళ తొండాడే కార్యక్రమం, దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనే కార్యక్రమంతో మా రాష్ట్ర వ్యాప్తంగా చాలా దురదృష్టం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ఇదిగో చూడండి, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త తిరుపతి, ఆయనకు నోటీస్ ఇచ్చాడు సాక్షాత్ పోలీసు వారు వెళ్ళి. దాంతోపాటు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు, ఆయనకి వెళ్ళి పొద్దుటూరులో నోటీస్ ఇచ్చారు. ఏమి తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే వెళ్ళి మీరు పొద్దుటూరులో ఉన్న మా మాజీ ఎమ్మెల్యే గారికి మీరు నోటీస్ ఇస్తారు. పులివెందుల్లో ఉన్నటువంటి మా ఆయన పేరేంటి, సురేష్ రెడ్డి, ఆయనకి నోటీస్ ఇస్తారు. సతీష్ రెడ్డి గారికి నోటీస్ ఇస్తారు. మిమ్మల్ని అవసరం చేస్తున్నామని అంటారు. ఏందబ్బా నాకు అర్థం కాలేదు. ఎంత అగ్లీగా మీరు బిహేవ్ చేస్తున్నారు. దైవ దర్శనానికి వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు చూపించాల్సింది ఇదేనా అని అడుగుతాం. రాజకీయం నుండి చూసుకుందాం. వేరే లడ్డు చుట్టూ, దర్శనం చుట్టూ, డిక్లరేషన్ చుట్టూ రాజకీయం తిప్పి మీరేదో బాగుపడాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనో ప్రయత్నం చేస్తే దానికి మీరు తప్పనిసరిగా భగవంతుడు శిక్ష మీకు వేస్తాడు. ప్రజలు కూడా మీకు శిక్షిస్తారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, ఇది దైవభక్తి ఉన్నవారు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలాంటి చర్యల్ని, ఏదైతే అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి నిర్బంధం చేసి 10,000 మందితో దర్శనానికి వెళ్తున్నారని అసలు దీనిలో ఒకదానిలో నాకు ఆశ్చర్యం వేసింది. 10,000 మందితో పోలీసు వారు ఇచ్చినటువంటి నోటీసు, 10,000 మందితో దర్శనానికి వెళ్తున్నారని తెలిసి 10,000 మందితో దర్శనానికి వెళ్తారు. నాకు అర్థం కాల. అన్నీ ఏదో ఒకట కట్టు పురాణాలు కల్పించి ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని, దీన్ని ప్రజాస్వామ్యవాదులు, హిందుత్వవాదులు, లౌకికవాదులు అందరూ ఇలాంటి చర్యల్ని ఖండించాలని, చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని సైతం రాజకీయంగా వాడుకునేటటువంటి అగ్లీ చేష్టలను ప్రజలు నిరసించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.